హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం కోసం అమల్లోకి తెచ్చిన ఈ నిబంధనతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై వాహనదారులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. వన్ వే కారణంగా కొద్దిపాటి దూరానికి కూడా గంటల సమయం పడుతోంది. దారి తెలియక కొందరు రాంగ్ రూట్లోకి వెళ్లిపోతుండగా మరికొందరు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు వచ్చి మళ్లీ వెనక్కి తిరిగి వెళ్తున్నారు. ఉదయం నుంచే జూబ్లీహిల్స్, వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. కేబీఆర్ పార్క్ వద్ద వన్ వే ఏర్పాటు, ట్రాఫిక్ ఇబ్బందుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబీఆర్ పార్క్ చుట్టూ 1090 కోట్ల రూపాయల ఖర్చుతో అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తూ ఉండడంతో నేటి నుంచి కొన్ని ప్రాంతాలలో పూర్తిగా ట్రాఫిక్ జామ్స్ అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నాయి. ప్రజెంట్ మనం ఫిలిం నగర్లోని సివిఆర్ సిగ్నల్ దగ్గర ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా ఇటువైపు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నప్పటికీ మరోవైపున గ్రౌండ్ లెవెల్లో ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, అలాగే ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి నేటి నుంచి ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఇక్కడ రోడ్డు క్లోజ్ చేసి యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లోకి వచ్చిన తర్వాత అక్కడ రోడ్డును రిలీజ్ చేయడం జరిగింది. వైపున ఫిలిం నగర్ నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, మరోవైపున పింఛన్ ఆఫీస్ నుంచి, పంజాగుట్ట నుంచి వచ్చేటువంటి వాహనాలు, కృష్ణానగర్ నుంచి వచ్చేటువంటి వాహనాలు అన్నిటికీ కూడా ఇది ప్రధాన జంక్షన్ గా మారబోతోంది. ఇక నుంచి ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, కేబీఆర్ పార్క్ చుట్టూ ఇవన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇదే రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండబోతూ ఉన్నాయి. ఇప్పుడు విధించినటువంటి రెస్ట్రిక్షన్స్ ప్రకారం ఇప్పుడు ఫిలిం నగరు అంటే కృష్ణానగర్ నుంచి ఫిలిం నగరు చేరుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇటు రోడ్ నెంబర్ 45 నుంచి అలా వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి అనేది కనిపించదు. కృష్ణానగర్ నుంచి అమీర్పేట నుంచి ఫిలిం నగర్ చేరుకోవాలంటే ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి తెలంగాణ ఇటు టీడీపీ భవన్కి వెళ్ళాలి. టీడీపీ భవన్ సిగ్నల్ దగ్గర నుంచి రైట్ తీసుకొని తెలంగాణ భవన్ చేరుకోవాలి. అక్కడ నుంచి అగ్రసేన్ చౌరస్తా నుంచి మరలా ఇటు అపోలో జంక్షన్కు చేరుకొని ఫిలిం నగర్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ జంక్షన్కు ఈ ప్రెజర్తో పాటు ఫిలిం నగర్ నుంచి ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వెళ్ళేటువంటి వాహనాలు యొక్క ట్రాఫిక్ అనేది ఇక్కడే కలుస్తూ ఉంటుంది. మరోవైపు పింఛన్ ఆఫీసు నుంచి ఇటు మాదాపూర్ వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించినటువంటి రాకపోకలన్నీ ఆ పింఛన్ ఆఫీసు నుంచి అగ్రసేన్ చౌరస్తా నుంచి మరలా అపోలో జంక్షన్కు చేరుకొని ఇదే రూట్లో రోడ్ నెంబర్ 45 గుండా మాదాపూర్ వెళ్తూ ఉంటారు. జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వెళ్ళడానికి ఉంటుంది. సో ఆ ట్రాఫిక్ అంతా కూడా ఇక్కడే కలుస్తుంది. ఇక మరోవైపు ఫిలిం నగర్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించినటువంటి ఆ యాక్టివిటీ అంతా కూడా ఇటువైపు నుంచే ఉంటుంది, ఇదే రూట్లో వెళ్తూ ఉంటాయి. సో ఈ క్రమంలోనే అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడే కలుస్తూ ఉండడంతో ఆ ట్రాఫిక్ జామ్స్ అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నాయి. వాహనాల రాకపోకలు అనేవి చాలా స్లో మూమెంట్ అనేది జరుగుతూ ఉంది. మొత్తానికి గ్రౌండ్ లెవెల్లో ఈ అండర్ పాస్లు, మరోవైపున ఫ్లైఓవర్లు, కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు 1090 కోట్ల రూపాయలతో ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు ఏడాదిన్నర పాటు ఇవే ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ అది పోలీస్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. వీటిని బేస్ చేసుకునే ఈ రెస్ట్రిక్షన్స్ను గమనించే ప్రజలందరూ కూడా వాహనాల రాకపోకలు చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు ఈ రూట్స్ను అవాయిడ్ చేసి ఆల్టర్నేటివ్ రూట్స్ ఉంటే మాత్రం ఆ రూట్లలో వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, ఫిలిం నగర్ నుంచి.